ఇళయ దళపతి తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ టీవీకే మెగా కార్యవర్గ సమావేశం మధురైలో ప్రారంభమైంది. వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ఈ బహిరంగ సభకు తరలివచ్చారు. సభాస్థలి వద్ద ఇసకేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. 200 అడుగుల దూరం మేరకు ఏర్పాటు చేసిన భారీ ర్యాంప్ పై నడుచుకుంటూ వెళ్లి అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేశారు హీరో విజయ్. ఆ తర్వాత టీవీకే పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధురై శివార్లో పరపత్తి గ్రామం వద్ద ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 506 ఎకరాల్లో సచివాలయ ఆకారంలో సభా వేదికను తీర్చిదిద్దారు. తొలి మహానాడు వేదికగా తన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు హీరో విజయ్. తాజా సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించే విధానాలను వివరించనున్నారు. అలాగే పొత్తుల విషయంలోనూ క్లారిటీ ఇవ్వనున్నారు. బీజేపీ తమకు సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువని ఇప్పటికే స్పష్టం చేశారు విజయ్. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఒంటరిగా బరిలోకి దిగి ప్రజా తీర్పు కోరతామని తేల్చి చెప్పారు. ఇళయ దళపతి తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ టీవీకే మెగా కార్యవర్గ సమావేశం మధురైలో ప్రారంభమైంది. వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ఈ బహిరంగ సభకు తరలివచ్చారు. సభాస్థలి వద్ద ఇసకేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. 200 అడుగుల దూరం మేరకు ఏర్పాటు చేసిన భారీ ర్యాంప్ పై నడుచుకుంటూ వెళ్లి అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేశారు హీరో విజయ్. ఆ తర్వాత టీవీకే పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధురై శివార్లో పరపత్తి గ్రామం వద్ద ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 506 ఎకరాల్లో సచివాలయ ఆకారంలో సభా వేదికను తీర్చిదిద్దారు. తొలి మహానాడు వేదికగా తన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు హీరో విజయ్. తాజా సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించే విధానాలను వివరించనున్నారు. అలాగే పొత్తుల విషయంలోనూ క్లారిటీ ఇవ్వనున్నారు. బీజేపీ తమకు సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువని ఇప్పటికే స్పష్టం చేశారు విజయ్. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఒంటరిగా బరిలోకి దిగి ప్రజా తీర్పు కోరతామని తేల్చి చెప్పారు.